Welcome to my channel Kirti's Corner, a one-stop destination for fashion, food, travel, tech and lifestyle. టైటిల్ చూసారు, బ్యాక్గ్రౌండ్ చూసారు, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది దట్ కీర్తి ఏదో కిచెన్కి సంబంధించింది కిచెన్ టూర్ ఆర్ కిచెన్ మేక్ ఓవర్ ఏదో చేయబోతుందని మీరు అందరు కరెక్ట్గానే గెస్ట్ చేసేసారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. నేను ఫ్యూ టిప్స్ విచ్ ఐ ఫాలో టు మేక్ మై కిచెన్ లుక్ మచ్ బెటర్, మచ్ ఆర్గనైజ్డ్ అండ్ మచ్ కంఫర్టబుల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి రోజు కావాలంటే ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్, జీరా సీడ్స్ ఇవి రెగ్యులర్లీ కావాలి మన ఇండియన్ టైప్ ఆఫ్ క్యూజైన్కి. సో అది ఎక్కడో నేను పైన పెద్ద పెద్ద డబ్బాలలో అక్కడ పెట్టుకుంటే చాలా హ్యాండీగా ఉండదు. సో ఐఎమ్ హియర్ టు గివ్ సమ్ టిప్స్ విచ్ ఐ ఫాలో. మేబీ ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, 1 or 2 ఐడియాస్ మీకు కూడా నచ్చొచ్చు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ టు మై వీడియో. ఫస్ట్లీ బీట్ మాడ్యులర్ కిచెన్, బీట్ నాన్ మాడ్యులర్ కిచెన్, ఓపెన్ కిచెన్, ఎనీ టైప్ ఆఫ్ కిచెన్ ఉన్నా మనకి గ్రాసరీస్ అనేవి ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్లో ఉంటే చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ మనం లేకపోయినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఈవెన్ ఇఫ్ ఎనీ అదర్ పర్సన్ కమ్స్ అండ్ ట్రైస్ టు యూజ్ అవర్ కిచెన్ చాలా ఈజీగా ఉంటుంది కదా. సో నేను పప్పులు అలాంటివన్నీ క్లియర్గా కనిపించాలని ఇలాంటి ట్రాన్స్పరెంట్ జార్స్లో పెట్టడం ప్రిఫర్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ నాకు ఇలాంటివి సెట్ ఆఫ్ 6 దొరకలేదు. సో ఎన్ని దొరికితే అన్ని పెట్టేశాను అనమాట. సో ఐ హ్యావ్ స్టిల్ సో మెనీ ఐడియాస్ టు మేక్ మై కిచెన్ లుక్ మోర్ ప్రిటియర్ అండ్ బ్యూటిఫుల్. బట్ రైట్ నౌ అయితే యూస్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ టిప్ ఇస్ దిస్: స్టోర్ యువర్ గ్రాసరీస్ ఇన్ ట్రాన్స్పరెంట్ జార్స్. సెకండ్ టిప్ ఏంటంటే వర్టికల్ స్పేస్ సేవ్ చేయడానికి నేను ఇలాంటి పార్టీషన్ ప్రిఫర్ చేస్తాను. సో ఇందులో ఏంటి అని అంటే మనం చిన్న థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చిన్న థింగ్స్ లైక్ ఐ జస్ట్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ క్యూట్ అండ్ నైస్. ఇందులో ఏంటంటే ఐ పుట్ లైక్ గరం మసాలాస్ హియర్ ఇన్ దిస్. సో ఐ హ్యావ్ 4. ఆల్సో పికిల్ పెట్టుకోవడానికి జాడీలు అంటారు కదా. సో అలాంటి చిన్న కలెక్షన్ ఆఫ్ జాడీస్ కూడా ఉన్నాయి. సో అవి నేను ఇలాంటి దానిపైన పెడితే చాలా బాగుంటుంది. లెట్ మీ క్విక్లీ షో దాట్ టు యూ. సో ఐ పుట్ ఇట్ హియర్ అండ్ ఐ ప్రిఫర్ ఇలాంటివి ఏంటంటే హ్యాండీగా ఉంటుంది. సో యా, అండ్ ఇవి స్మాల్ క్యూట్ లిటిల్. ఇది నేను ఎందుకు కొన్నానంటే ఒక దాంట్లో బేకింగ్ సోడా మనకి ఎక్కువ యూజ్ ఉండదు. ఎస్పెషలీ మనము బేకింగ్ రిలేటెడ్ చేస్తేనే మనకి యూజ్ ఉంటుంది కదా. సో బేకింగ్ పౌడర్ ఒక దాంట్లో అండ్ దెన్ వెనిలా ఎసెన్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి కొన్నాను. నేను ఇంకా స్టోర్ చేయలేదు. సో దట్ ఆల్సో ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ హియర్. అండ్ దెన్ దిస్ ఇస్ కేసర్, కుంకుమ అంటారు కదా. ఇప్పుడు స్వీట్స్ ఏదైనా చేస్తే హ్యాండీగా ఉంటుంది అని చెప్పేసి దట్ ఆల్సో ఐ పుట్ ఇట్ హియర్. సో ఇలాంటి స్పేస్ సేవర్స్ ఆర్ నైస్. ఐ హ్యావ్ 2 more జాడీస్, ఐ విల్ షో యూ. సో ఇవి కూడా 2 జాడీస్. యూజువల్లీ ఇందులో పికల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. రైట్ నో అయితే నేను ఏం స్టోర్ చేసి పెట్టాను తెలుసా, మనము పిజ్జాస్ ఎక్కువ తిన్నప్పుడు ఆరిగానో, తర్వాత సీజనింగ్స్ అవి వస్తాయి కదా, మళ్ళీ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా అయిపోతుంటుంది కాబట్టి అలాంటివి కూడా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. యూ కెన్ ఆల్సో నోట్ దిస్ పాయింట్. సో ఇది కూడా సరిపోట్లేదు, నేను తర్వాత సర్ది మీకు చూపిస్తాను. ఇంకో చిన్న టిప్ ఏంటంటే ఐ హ్యావ్ దీస్ 2 kind of చిన్న బాక్సెస్. ఇందులో ఏం పెట్టుకోవడానికి బాగుంటుందో చూపిస్తాను. ఇలా బేకింగ్ పౌడర్ అండ్ దెన్ ఐ హ్యావ్ సమ్ చాయ్ మసాలా హియర్. I have some Italian herbs and spices
అండ్ దెన్ లయన్ డేట్స్, హనీ సిరప్. సో ఇలాంటివన్నీ ఇందులో ఇంత క్యూట్గా సెట్ అయిపోయింది చూడండి. సో అది నేను ఇట్లా నీట్గా ఇట్లా పెట్టేసుకుంటే నాకు హ్యాండీగా ఉంటుంది అనమాట. అండ్ హియర్ ఐ హ్యావ్, ఇది క్లే బాక్స్ అండి. చిన్నపిల్లలు క్లే బాక్స్ ఆడుకుంటారు కదా, సో అట్లా ఆ క్లే బాక్స్లో చిన్న చిన్న కప్ కేక్స్ చేసుకుంటాం కదా, సో అది క్లే బాక్స్లో పెట్టుకొని అలాంటివి ఇందులో పెట్టుకున్నాను. అండ్ దిస్ ఐ హ్యావ్ సమ్ బేసిల్ పౌడర్ అండ్ దెన్ సమ్ హనీ, ఇలాంటివన్నీ ఇందులో సెట్ అయిపోతాయి. సరే లుక్ చూసేద్దాము. సో ఐ పుట్ దిస్ పార్టీషన్ హియర్, ఇక్కడ అన్ని జార్స్, అండ్ ఇందులో ఇందాక చూపించాను కదా అందులో ఐ జస్ట్ పుట్ ఆల్ దిస్ థింగ్స్. అండ్ దెన్ దిస్ రో ఇస్ కంప్లీట్లీ ఫర్ పికల్స్ అండ్ ఆల్. యూజువల్లీ అది ఎక్కువ టచ్ చేయం కాబట్టి. And then these are some pickles, Arun ice cream dabbas lo some pickles. And then these are dry mirchi, idi వేయించుకొని తింటే సూపర్ ఉంటుంది, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ హియర్ ఐ పుట్ ఆల్ రిలేటెడ్ టు మైక్రోవేవ్ అవెన్ అనమాట. సో దిస్ ఇస్ సమ్ బుక్ హియర్ రిలేటెడ్ టు రెసిపీస్, అండ్ దీస్ ఆర్ గ్లోవ్స్. అండ్ ఇది మైక్రోవేవ్కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టాను. సో ఇది కూడా నేను చైనా బజార్లో తీసుకున్నాను, వాషబుల్, మంచిగా ఇది వాష్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్సో వర్టికల్ పార్టీషనర్. సో స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి నేను యూజ్ చేస్తాను అనమాట. వర్టికల్ పార్టీషనర్స్ యూజ్ చేస్తే ఏంటంటే స్పేస్ ఎక్కువ కలిసి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఐ పుట్ సమ్ బాక్స్ హియర్, ఇందులో మ్యాగీస్ అవి స్టోర్ చేసుకోవడానికి. అండ్ దెన్ దీస్ ఆర్ కెలాగ్స్. ఎస్పెషలీ ఓపెన్ కిచెన్ ఉంటే ప్రాబ్లం ఏంటి తెలుసా, ప్లేట్స్, గ్లాసెస్, ఈ చిన్న చిన్న గిన్నెలు ఇవి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మాడ్యులర్ ఉంటే అందులో కుక్కేసి తోసేయచ్చు కదా. సో నేను కొన్ని ప్లేట్స్ ఆర్గనైజర్, తవా వెనకాల కనిపిస్తుందా, తవా ఆర్గనైజర్ కూడా తీసుకున్నాను అనమాట, అందులో లైన్గా పెట్టుకుందామని చెప్పేసి. సో అవి కూడా నేను మీతో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నాను. చలో. ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ కూడా ఒక పార్టీషన్ లాగా పెట్టాను అనమాట. సో హియర్ ఐ ప్రిఫర్ పుట్టింగ్ దిస్ గ్లాసెస్. సో మాడ్యులర్ ఉంటే అదొక అడ్వాంటేజ్ అనమాట. స్టీల్ గిన్నెలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, మనము ప్లాస్టిక్వి ఆర్ గ్లాస్ జార్స్ ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ హియర్ ఐ హ్యావ్ దిస్ ఛాలెంజ్. అండ్ దెన్ ఐ యూజ్ దీస్ 2 trays. ఒక దాంట్లో స్పూన్స్ అండ్ ఇంకో దాంట్లో ఫోక్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు బాగుంటుంది. Yeah, this is also from IKEA. Dry fruits and some kind of unique masala నాకు అంత యూజ్ ఉండదు డే టు డే రెగ్యులర్ రొటీన్లో. సో దట్ ఐ హ్యావ్ ప్లేస్డ్ హియర్. ఇక్కడ కూడా నాకు సేమ్ ప్రాబ్లం, 4 బ్లూ లేవు, 4 మరూన్ కలర్ లేదు. సో adjust with my color combination. Day to day things like tea, coffee and then sugar, ఇలాంటి వాటిని మనం డేకి వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేస్తాం. సో ఎక్కువ దాన్ని టచ్ చేయడం ఉండదు, అంటే ఎక్కువ యూజ్ చేయడం ఉండదు. అన్లైక్ సాల్ట్. సో యూ ఆర్ అండర్స్టాండింగ్ రైట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సాల్ట్, టర్మరిక్ ఇవి రెగ్యులర్గా మనం తీస్తుంటాం, పెడుతుంటాం. కానీ ఐ ఫీల్ మా ఇంట్లో ఎస్పెషలీ సాల్ట్, షుగర్, టీ, కాఫీ, నాట్ సాల్ట్, షుగర్, టీ, కాఫీ డేకి వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేస్తాం. సో ఎక్కువ ఉండదు. సో దాట్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ గ్లాస్ జార్స్. సో నేను గ్లాస్ జార్స్లో టీ, కాఫీ, షుగర్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ చూడడానికి బాగుంటుంది. అండ్ యా, చూసేద్దాం. Here I put usually my spices and in the spice box. So this is my tea and my coffee and sugar. ఆల్సో కిచెన్లోనే నేను పచ్చళ్ళు, జాడీలు అండ్ దెన్
కొన్ని మట్టి కుండలు, మట్టి యుటెన్సిల్స్, గ్లాస్ యుటెన్సిల్స్ అవి కూడా యూజ్ చేస్తుంటాను, సిరామిక్ యుటెన్సిల్స్ కూడా. సో అవి నేను ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న షెల్ఫ్లో ఆర్గనైజ్ చేస్తున్నాను. ఐ వాంట్ టు షో యూ ద సిరామిక్ పాట్స్ ఆల్సో. సో మీరు పచ్చడి వీడియో చూసినప్పుడు అందులో మెన్షన్ చేశారనమాట, ఐ రియలీ లైక్ దీస్ జార్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం పెట్టలేదు. సో పచ్చళ్ళు అవి ఊరాలి కదా కొంచెం, అవి ఊరాక ఇందులో పెట్టుకొని ఐ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ మై డైనింగ్ టేబుల్. సో అది కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను. చాలా సో ఇక్కడ నేను జార్స్ పెట్టుకున్నాను. అండ్ దిస్ మట్టికుండ ఐ యూస్ ఫర్ దిస్ చద్దన్నం ప్రాసెస్. ఒక వీడియోలో చూసాను అనమాట, అమేజింగ్, సమ్మర్స్లో సూపర్బ్గా ఉంటుందన్నమాట ఫర్మెంటెడ్ రైస్. సిన్స్ ఇట్ హ్యాస్ సమ్ ప్రోబయోటిక్స్, ఇస్ చాలా యూస్ఫుల్. సో అది మట్టికుండ ఇక్కడ పెట్టాను. అండ్ హియర్ కమ్స్ దిస్ జాడి ఆఫ్ పికల్, బెల్లమావకాయలు. అండ్ దెన్ గ్లాస్ జార్, దట్ ఈస్ ఆల్సో అనదర్ గ్లాస్ జార్ కనిపిస్తుంది కదా. సో అదనమాట. ఎప్పటికప్పుడు ఐ విల్ ట్రై టు మేక్ దిస్ కిచెన్ లుక్ మోర్ అప్గ్రేడెడ్. అండ్ రాగానే ఇంకొంచెం క్లటర్ ఫ్రీ చేసుకుందామని చాలా ట్రై చేస్తుంటాను. రైట్ నో అయితే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. సో ఐ థింక్ ఐ జస్ట్ హ్యావ్ స్టిల్ స్కోప్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో హ్యావింగ్ సెడ్ దట్, చిన్న చిన్న టిప్స్, మనకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నాను. అండ్ దెన్ మీకు కూడా మంచిగా అనిపించింది అని అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ఎంకరేజ్ మీ గైస్. బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్, సీ యూ. అగో అది మా చిమ్నీ, ఎలికా చిమ్నీ, దానిది కూడా వీడియో చేశాను, ఎప్పుడో అప్లోడ్ కూడా చేసేసాను.